హాయ్ అండి. ప్రేమంటారా? 14 భాగం వినండి. దుర్గా వాళ్ళ దగ్గర. దుర్గా, ప్రియ ఇద్దరూ షాపింగ్ మాల్ నుండి బయటకొస్తున్నారు. ఎదురుగా నీలు, వాళ్ళమ్మ సౌజన్య. హాయ్ ఆంటీ అంది నీలు వీళ్ళిద్దరినీ చూస్తూ. బావున్నారా? షాపింగ్‌కొచ్చారా? అంది సౌజన్య. అయిపోయింది. వెళ్తున్నాము అంది ప్రియ. వదిన గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే అంది సౌజన్య నవ్వుతూ. ఓకే బాయ్ అని దుర్గా చేయి పట్టుకుని లాక్కొచ్చేసింది ప్రియ. ఆవిడ ఫీల్ అవుతుందేమోనే అంది దుర్గా. నేను ఫీల్ అయ్యాను. మాల్లో నుండి వస్తుంటే అని ఇంకా ఏదో అనబోతుంటే అబ్బా వదిలేయ్ అంది దుర్గా. సౌజన్య మాల్లోకి వెళ్తూ నీలు, ప్రియాకి నువ్వు నచ్చలేదా అంది. క్రిష్కి నచ్చితే చాలు, ఎవరికీ నచ్చక్కర్లేదు అంది పొగరుగా నీలు. లోపలికి వెళ్ళిన వెంటనే మామ్ వెళ్ళిపోదాం అంది నీలు. మనం ఇంకా ఏం కొనలేదు అంది సౌజన్య. సరే నువ్వన్నీ తీసుకునిరా, నేను వెళ్తాను అంది నీలు. మూడ్ ఆఫ్ అయిందా? సరే పద వెళ్దాం అని వెనుతిరిగారు ఇద్దరు. దుర్గా, ప్రియ పార్కింగ్ నుండి కారు తీసుకొని వస్తుంటే మాల్ నుండి బయటకొస్తూ కనిపించారు నీలు, సౌజన్య. ఏమైంది? అప్పుడే అయ్యిందా వీళ్ళకి అంది దుర్గా. మనెదురు నచ్చలేదేమో అంది ప్రియ కచ్చగా. ప్రియా, నువ్వు నీలు విషయంలో కొంచెం కూల్గా ఉండు అంది దుర్గా. అది కష్టమే అంది ప్రియ. ప్రియా, ఎవరి విషయంలో నిన్నిలా చూడలేదు అంది దుర్గా అనునయంగా. నేను ఒక వ్యక్తితో ఇలా బిహేవ్ చేస్తానని నాకే తెలీదు అంది ప్రియ డ్రైవింగ్ మీద దృష్టి నిలుపుతూ. అది నీలో ఉన్న అపరిచితురాలు అంది దుర్గా నవ్వుతూ. నీలు దగ్గర కారులో కూర్చుంటూ నేను డాడ్ వెళ్ళి మాట్లాడమా అంది సౌజన్య. ఏం వద్దు, ఏమైనా అనుకొని నేను పట్టించుకోను. క్రిష్ నాకు కావాలంతే. నా చిన్నప్పుడు డ్రీమ్ మామది. క్రిష్ ఎలా ఉండేవాడో తెలుసా? అక్షు పడిపోతే క్రిష్ ఏడ్చేవాడు. ఆ ప్రేమ నాకు కావాలనిపించేది. నాతో పాటే నా కోరిక కూడా పెరుగుతోంది. అక్షుని చూస్తే జెలస్గా ఉండేది. అందుకే ఎప్పుడు తనతో గొడవ పడేదాన్ని. అనుకోకుండా క్విజ్లో అక్షుని చీట్ చేసి తన ప్లేస్ సొంతం చేసుకున్నాను. ఇప్పుడు పూర్తిగా ఆ ప్లేస్ నాదే అంది నీలు గర్వంగా. ఇప్పుడు అక్షు కూడా మీతో పాటు అదే కాలేజీలో జాయిన్ అయితే అంది సౌజన్య. కారు సడన్ బ్రేక్ వేసి ఆపింది. చిన్న జర్కుతో ఒక తిరుగు తిరిగి ఆగింది కారు. ఏమైంది అంది సౌజన్య భయంగా. అడ్డు వస్తే ఎవరని చూడను, ఆఖరికి నువ్వైనా. ఇంకెప్పుడు ఈ టాపిక్ మాట్లాడకు అంది నీలు. ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది? ఈ ప్రేమతో పిచ్చిదవుతోంది ఇది అనుకుంది సౌజన్య. సారీ మామ్, క్రిష్ విషయంలో నెగిటివ్గా మాట్లాడొద్దు ప్లీజ్. మాట్లాడితే నా బిహేవియర్ ఇలాగే ఉంటుంది. ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? ఈ నిమిషం చచ్చిపోమన్నా క్రిష్ కోసం ఆనందంగా చచ్చిపోతాను అంది నీలు. నీకు టూ మచ్గా అనిపించట్లేదా అంది సౌజన్య. కారు మళ్ళీ పోనిస్తూ లేదు, చిన్నప్పటి నుండి వాళ్ళని చూస్తూ అక్షు ప్లేస్లో నన్ను నేను ఊహించుకుంటూ ఎదిగాను. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోను. నాకు తెలిసి అక్షు మాతో పాటు అక్కడికి రాదు. నేను కృష్ణే కాదు, అక్షును కూడా అర్థం చేసుకున్నాను. మా మధ్య నుండి చాలా సింపుల్గా తప్పించుకున్నప్పుడే తెలుసు క్రిష్ వెళ్ళి తనని బ్రతిమాలితే కానీ రాదు. ఆ పని క్రిష్ చెయ్యడు. కాదు, చెయ్యనివ్వను అంది నీలు పంతంగా. కారాగింది. అదేమీ గమనించేలా లేదు సౌజన్య పరిస్థితి. ఆశ్చర్యంగా చూస్తోంది కూతుర్ని. మామ్, ఇల్లొచ్చింది అంది తను దిగుతూ నీలు. చాలా ఆశ్చర్యంగా ఉంది సౌజన్యకు. చిన్నప్పటి నుండి అదే స్కూల్ అదే కాలేజ్ అని గొడవ పెట్టి ఎందుకు జాయిన్ అయ్యిందో ఇప్పుడు తెలుస్తోంది. నర్మదా ఇంట్లో. నాకైతే ఏదో ఒకటి చెయ్యాలని ఉంది అన్నాడు నరేష్. నేను చెప్పేది విను. చేద్దాం, అందరూ కలిసే చేద్దాం. ఇప్పుడు కాదు. అక్షు ముందు తనని ఇబ్బంది పెట్టేలా మాట్లాడకు అన్నాడు ప్రదీప్.
మీ అందరికీ నేనే కనపడతాను లోకుగా అన్నాడు నరేష్ అలకగా. అరే అలా కాదురా అన్నాడు ప్రదీప్. ఇక వదిలేరా అన్నాడు నరేష్. అబ్బో అదంతా కోపమే అంది అనురాధ. అవును ఈసారి నేను అస్సలు అక్షయ్ విషయంలో మాట్లాడను అన్నాడు నరేష్. నేనైతే క్రిష్ నెంబర్ అడుగుతా అంది ఇందిర. నువ్వు నెంబర్ అడుగు, నేను మాట్లాడతాను అంది శ్రావణి. నువ్వు కాదే, నేను మాట్లాడతాను అంది విజయ. అందరి వంక నవ్వుతూ చూస్తోంది నర్మద. అంతేరా, నన్నొద్దంటారు, మీరు అదే చేస్తారు, నన్ను తొక్కేస్తున్నారు అంటూ అందరినీ చూశాడు. అందరూ నవ్వుతున్నారు. ఎవరో చెప్పారు ఇక అక్షు విషయంలో మాట్లాడనని అంది అను. అప్పుడు అర్థమైంది వీళ్ళు కావాలని అలా మాట్లాడారని. అందరి నవ్వుల్లో శృతి కలిపాడు నరేష్. ఇక వెళ్దాం అని లేచారు అందరూ. ఇంటికి చేరి ఫ్రెష్ అయి హాల్లో కూర్చున్నారు. పిల్లలు, ఎంతవరకు వచ్చాయి వంటలు అన్నాడు నరేష్. మీ ప్లేట్లోకి రావడానికి ఎదురు చూస్తున్నాయి అంది అక్షు. వచ్చేయమను, ఎందుకు లేటు అన్నాడు నరేష్. ముందు మన నరేష్కి పెట్టి ఇవ్వండి, టేస్ట్ చెప్తాడు అంది నర్మద. అవును రాక్షు, ముందు నేను తిని నాకేమీ కాకపోతే వీళ్ళు తింటారు అన్నాడు నరేష్. మీకేమీ కాదంకుల్, ముందు తినే ఛాన్సు మిస్ చేసుకోకండి అంది గ్రీష్మ. మీరు కూడా ఫిక్స్ అయ్యారా, నన్ను ఆ భగవంతుడే కాపాడాలి అన్నాడు నరేష్. హాల్ అంతా నవ్వులతో నిండింది. అన్నీ తెచ్చి హాల్లో పెట్టి అందరూ కూర్చున్నారు. పిల్లలు అనంత అందరికీ వడ్డిస్తున్నారు. అన్నీ బాగున్నాయి, చాలా బాగా చేశారు అనే పొగడ్తలతో పిల్లల్లో హుషారొచ్చింది. మన టైంలో చదువుకుంటున్నారు వీళ్ళకెందుకులే అని అమ్మ వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు అమ్మలు కూడా జాబు వల్ల బిజీ అవడంతో పిల్లలు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ వంటలు కూడా చేసేస్తున్నారు అంది విజయ. ఇది నిజమే ఆంటీ, నాకైతే అలానే అలవాటయ్యింది అంది సాహితి. అక్షు ఇంట్లో. దుర్గా వచ్చి ప్రసాద్ ఎదురుగా కూర్చుంటూ, ఈరోజు షాపింగ్ నుండి వస్తుంటే అంటూ మొదలుపెట్టి మొత్తం చెప్పింది. మన ప్రియ అయితే ఇంత నెగిటివ్గా ఎప్పుడు మారిందో తెలీదు. ముందు ముందు ఏం జరుగుతుందో అంది దుర్గా. ఏం జరుగుతుంది, ఏమీ జరగదు, నువ్వు ఎక్కువ ఊహిస్తున్నావు అన్నాడు ప్రసాద్. ఎందుకు జరగదు, నీలు విషయంలో ఒక్క పాజిటివ్ మాట లేదు. పాపం నీలు వాళ్ళ అమ్మనైతే సరిగ్గా చూడను కూడా లేదు. పలకరిస్తుంటే నిలబడకుండా నన్ను కూడా లాక్కొచ్చింది అంది నవ్వుతూ ఆ సీను గుర్తొచ్చి. నీలుని ప్రియా అవాయిడ్ చేయడం నీకు సంతోషం కలిగించట్లేదు కదా అన్నాడు ప్రసాద్ ఆమెనే చూస్తూ. ఎలా కనపడుతున్నాను నేను అంది దుర్గా. లేదు, ఒకటికి రెండు సార్లు చెప్తే అలా అనిపించింది అన్నాడు ప్రసాద్. నా ప్లేస్లో నువ్వుంటే నాకంటే ఎక్కువ నవ్వేవాడివి అంది దుర్గా. దుర్గా, నువ్వు ప్రియా ఎక్కువ ఆలోచిస్తున్నారు. క్రిష్ నీలుతో కలకాలం జీవిస్తాడా మీ పిచ్చి కాకపోతే అన్నాడు ప్రసాద్. అదేంటి అంత మాట అన్నావు, ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి అంది దుర్గా. ప్రియాకి కాదు, నీకెక్కువయ్యాయి పిచ్చి ఆలోచనలు. నా ఉద్దేశం ఏంటంటే క్రిష్కి చంచలమైన మనసు, చిన్నప్పటి నుండి కలిసి ఉన్న అక్షునే లైట్గా తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన నీలుతో ఎన్నాళ్ళు ఉంటాడు అన్నాడు ప్రసాద్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.